ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రెచ్చిపోతోంది మట్టి మాఫియా. ద్వారకా తిరుమల మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమాన్లగూడెం, పంపిడిగూడెం వద్ద పోలవరం కుడికాలువ గట్టుపై మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రొక్లైనర్లతో పోలవరం కుడికాలువ గట్టును కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. మట్టి తవ్వకాలు జరుపుతున్న వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు అధికారులు. మట్టి తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ అధికారులు స్పందించని పరిస్థితి నెలకొంది. నిత్యం లక్షలాది రూపాయల విలువైన గ్రావెల్ తరలిపోతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, పరిస్థితిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పోతురాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏం జరుగుతోంది అక్కడ? లక్షలాది రూపాయల గ్రావెల్ తరలిపోతున్నా ఎవరు అడగని పరిస్థితి ఎందుకు నెలకొంది? అధికారుల నుంచి స్పందన లేదా? స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చూస్తున్నాం. ఏం జరుగుతోంది అక్కడ? అప్డేట్ చెప్పండి. ప్రధానంగా చూసుకున్నాక తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అవుతుందో ఈ నియోజకవర్గానికి సంబంధించి ద్వారకా తిరుమల మండలంలో యథేచ్ఛగా కూడా మట్టి మాఫియా ఎత్తిపోతుందని చెప్పొచ్చు. చూస్తే కనుక హనుమాన్లగూడెం, పందిడిగూడెం సంబంధించినటువంటి ఏదైతే పోలవరం కుడికాల గట్టుందో ఈ గట్టుపై యథేచ్ఛగా కూడా తవ్వకాలు జరుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా చూస్తే కనుక ప్రొఫైల్తో కూడా పోలవరం కుడికాల గట్టుని కొల్లగట్టేస్తున్నాయని అక్రమార్కులకు సంబంధించి కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. చూస్తే ఆదివారం కావడంతో కూడా మరింతగా నిన్న రెచ్చిపోయి కూడా అక్రమార్కులు యథేచ్ఛగా కూడా తవ్వకాలు జరిపారని చెప్పొచ్చు. అటువైపు అధికారులు కానీ ఇవి కానీ చూడకపోవడంతో కొంతమంది గ్రామస్తులు వెళ్ళి కూడా ఫోన్ చేసినా కానీ అధికారులు కూడా స్పందించకపోవడంతో కూడా ఏకంగా వారే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రొక్కిల్ని కానీ ఇవి కానీ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. వారికిను మట్టి మాఫియాకి మధ్య వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. చూస్తే ప్రధానంగా ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారు కూడా చివరికి మూకుమ్మడిగా వెళ్లి గ్రామస్తులంతా అడ్డుకోవడంతో కూడా కొంత పోలీసులు కూడా అప్పుడు అక్కడికి చేరుకుని ఉన్నటువంటి వాటిని 2 టిప్పర్లు అయితే తీసుకెళ్లినటువంటి పరుచుకోవడం, స్టేషన్ అయితే తీసుకెళ్లినట్టు పరుచుకోవడంతో చూస్తే కనుక గత కొంతకాలంగా యథేచ్ఛగా లక్షలాది రూపాయలు విలువ చేసే గ్రావెల్ మట్టిని పోలవరం కురుగాల గట్టుని కొల్లగొట్టేసినా కానీ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక పోలవరం సంబంధించిన ప్రాజెక్ట్ నుంచి కనుక నీళ్లు వస్తే కనుక వచ్చిన తర్వాత తమ పొలాలకు సంబంధించి కూడా ఎన్ని మునిగిపోతాయి, మట్టి అంతా ఎత్తిపోతాయి అని చెప్పి వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న కూడా కనబడుతున్నారు. రైట్ పోతురాజు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.